దొండకాయ దొండకాయ నువ్వే నా గుండకాయ్. ఏంటి ఇలా అంటున్నానని అనుకుంటున్నారు కదా! అదే అండి మరి నాకు దొండకాయ మీద ఉన్న ప్రేమ. దొండకాయ అంటే అంత పిచ్చి అనమాట. అయితే మరి లేట్ చేయకుండా నాకు ఇష్టమైన ఈ దొండకాయతో దొండకాయ 65 ఎలా చేయాలో చూపిచ్చేస్తాను, వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇంటు కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అనితా ప్రియాంక. వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. ఇంకా మరి ఇప్పుడు దొండకాయ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఈ 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఫస్ట్ దొండకాయలు కావాలి కదా. సో దొండకాయలు ఇలా స్ట్రైట్గా కోసుకోండి, బాగుంటాయి. 1 కప్పు శనగపిండి. నేను ఇక్కడ దొండకాయలు కేజీ తీసుకున్నానండి. కేజీకి 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఇంకా దాంట్లోకి కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి పల్లీలు మీకు నచ్చినన్ని వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు. తర్వాత మీకు తెలిసిందే ఉప్పు, కారం, పసుపు. మీకు గరం మసాలా ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు మటన్ మసాలా అంటే ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. సో మటన్ మసాలా 1 టీ స్పూన్ వేసాను. ఇంకా 1 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి అంతే, ఎక్కువ వేయొద్దు. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, అంతే. మన ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేయడమే. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన దొండకాయ ముక్కల్లోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకటొకటిగా వేసేసుకొని వెళ్ళిపోవడమే. మనం తీసుకున్నది శనగపిండి, బియ్యపిండి, ఇంకా మైదా కదా, 3 వేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు. నెక్స్ట్ మటన్ మసాలా, చాట్ మసాలా, ఇంకా ధనియాల పొడి కూడా తీసుకున్నాం కదా, ధనియాల పొడి వేసుకోండి. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి, కొంచెం వాటర్ వేసుకొని. ఈ మిక్స్ చేస్తున్న ప్రాసెస్లో నేను మీకు దొండకాయ కోసం కొన్ని విషయాలు చెప్తాను. ఈ మన దొండకాయలో ఐరన్, కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ ఎంతో పుష్కలంగా ఉంటుంది. ఇంకా వైటమిన్ సి, బి కాంప్లెక్స్ లాంటివి రిచ్గా ఉంటాయి. మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఉన్న ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఇంకా చాలానే ఉన్నాయండి బెనిఫిట్స్ ఇందులోని. అలర్జీస్, ఇన్ఫ్లమేషన్ లాంటివి తగ్గిస్తుంది. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ దొండకాయని మీ డైట్లో వారంకి ఒకసారైనా ఇంక్లూడ్ చేసుకోండి, చాలా మంచిది అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే, చూస్తున్నారు కదా నేను కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది మీకు చెప్పలేదు కదా ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో, అందుకనే మెన్షన్ చేస్తున్నాను. సో ఇలా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చండి, నేను యాడ్ చేయలేదు. ఇలా వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోండి, ఒక్కసారి పోసేసుకోవద్దు, లేదంటే పల్చన అయిపోతుంది. పల్చగా అయిందంటే మళ్ళీ మీరు పిండి యాడ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు దొండకాయ తక్కువ పిండి ఎక్కువ అయిపోతుందండి. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకొని పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టేయండి, సో దట్ ఆ ఫ్లేవర్ అంతా దొండకాయ పట్టుకుంటుంది. పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి వెలిగించుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని మరీ పొగలొచ్చేలా వేడి చేయకూడదండి, మోడరేట్గా హీట్ ఉండాలి, అంటే మీడియంగా హీట్ ఉండాలి. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియంలోకి మార్చుకొని విడివిడిగా వేసుకోండి. విడివిడిగా వేసుకుంటే బాగా వస్తాయి, విడివిడిగా వస్తాయి, లేదంటే అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు కలుపుకున్నప్పుడు మీకు ఇంత పిండి వద్దు, ఓన్లీ దొండకాయ ఎక్కువ కనపడాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకోండి. మనము 1 కప్పు వేసుకున్నాం కదా శనగపిండి, దాని బదులు 3/4 కప్పు శనగపిండి వేసుకొని మనము 1 టేబుల్ స్పూన్ మైదా, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాం కదా,
దాన్ని క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మీకు బాగా వస్తది. నాకు ఇలాగ ఇష్టము. సో, నేను చేస్తున్నాను ఇలాగా. నా స్టైల్ అన్నాను కాబట్టి నా స్టైల్‌లో ఉంటది కదా! సో, ఇప్పుడు వేసుకున్న దొండకాయని కొంతసేపు కదపకుండా అలాగే ఉంచేయండి. ఉంచిన తర్వాత కొద్దిగా గట్టి పెట్టి ఇలా అంటే వచ్చేస్తాయి. వచ్చేస్తే అలా కలుపుకుంటూ వదలకుండా ఫ్రై చేసుకోండి. మరీ బ్రౌన్ కలర్‌కి అవ్వకూడదు. గోల్డెన్ బ్రౌన్‌లోకి అవ్విన తర్వాత తీసేసుకొని గిన్నెలోకి పెట్టేసుకోవడమే. అలాగా అన్నీ వేపేసుకోవాలి. ఈ దొండకాయ అనేది కొంచెం టైం తీసుకుంటదండి. బాగానే ఒక 7-8 మినిట్స్ వరకు వేపుకోవాలి ఓపికగా. అవన్నీ వేగిపోయిన తర్వాత మన కరివేపాకు ఉన్నాయి కదా! అవి కూడా డీప్ ఫ్రై చేసుకోండి. కరకరలాడతాయి. అవి అయిపోయిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదా! పల్లీలు కూడా సేమ్ అదే విధంగా వేపుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జీడిపప్పు తినే వాళ్ళైతే జీడిపప్పును కూడా వేపుకోండి. నా దగ్గర అవైలబుల్‌గా లేదు. అందుకనే నేను వేపలేదు. సో, ఇప్పుడు పల్లీలు వేసుకొని పల్లీలు కూడా నెమ్మదిగా సిమ్‌లో స్లో ఫ్లేమ్‌లో వేపుకోండి. బావుంటది టేస్ట్. మీరు మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా పల్లీల టేస్ట్ బాగోవు. పైనుంచి రంగొచ్చేసి మాడిపోతాయి. సో, నిదానంగా టైం తీసుకొని వేపండి. అలాగా మీరు కదుపుకుంటూ జాలీలోని వేసుకొని చేసుకుంటే మీకు తీయడానికి కూడా ఈజీగా ఉంటది. పల్లీలు మాడకుండా వచ్చేస్తాయి ఒకసారే. చూస్తున్నారు కదా! రంగొచ్చేసాయి. ఇప్పుడు తీసేసుకుందాం. తీసేసుకొని అందులో వేసేసుకొని అందులో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా దగ్గర దగ్గర 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. నేను చేసిన క్వాంటిటీకి చెప్తున్నాను. వేసుకొని అలా టాస్ చేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇష్టం ఉన్నోళ్ళైతే. సో, నాకు ఇష్టం ఉండదు. సో, నేను వేసుకోలేదు. చూసారు కదా! నేను యూజ్ చేసిన చాట్ మసాలా అయితే అది. వేసుకొని బాగా టాస్ చేసి కలుపుకోవాలి. కలుపుకుంటే అంతే అయిపోయింది మన దొండకాయ 65 రెడీ. సో, తినేసి టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలాగుందో. ఈ క్యూట్‌గా ఉన్న మ్యాంగో షేప్‌లో ఉన్న ప్లేట్ ఇంకా ఇంప్రెషన్ వచ్చేసి బనానా లీఫ్ ఇంప్రెషన్‌తో ఉన్న ప్లేటే మన సర్వింగ్ బౌల్ అనమాట ఈరోజు. సో, దాంట్లోకి వేసేసుకున్నాం కదా! ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. తినేసి చెప్తాను. చాలా క్రిస్పీగా ఉంది. యమ్మీగా ఉంది. స్పైసీగా కూడా ఉంది. సో, మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.